చెవు నొప్పి వస్తుంది, చెవులో డ్రాప్స్ వేద్దాం తగ్గిపోద్ది. ఇట్లా అనుకునే అందరికీ కొంచెం చెవు నొప్పి గల కారణాలు, అసలు డ్రాప్స్ వేస్తే సరిపోతుందా, ఏది ఎమర్జెన్సీ అండ్ ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది, వీటి గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నీలిమ, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, ఏషియన్ ఈఎన్టీ సెంటర్, బేగంపేట్. ఒక మెయిన్ కంప్లైంట్ జనం అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్ గా మిడ్ నైట్ లో 2-3 అప్పుడు అబ్బా చెవు నొప్పి అని చెప్పి నిద్ర లేచి అబ్బా పోటులాగా వస్తుంది, చెవులో చాలా ఎక్కువ నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం డాక్టర్ గారు అని చెప్పి అంటారు. ఇలా రాగానే ఫస్ట్ అందరూ చేసేది ఏంటి అని అంటే వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇయర్ డ్రాప్స్ తీసుకొని వేసుకుంటారు. కొన్ని కేసెస్ లో వర్క్ అవుతుంది, పెయిన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ చాలా కేసెస్ లో ఏంటి అంటే అంతగా బెనిఫిట్ అయితే రాదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకుందాం. మనం అందరం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మన చెవు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఔటర్ ఇయర్, మన బయట మనకు కనిపించే ఈ పిన్నా భాగం నుంచి లోపల ఇయర్ డ్రమ్ వరకు ఉండేదాన్ని ఔటర్ ఇయర్ అని అంటాం. తర్వాత ఇయర్ డ్రమ్ లేదా కర్ణబేరి నుండి లోపల మధ్య దాన్ని, కర్ణవేరు వెనకాల దాన్ని మిడిల్ ఇయర్ అని అంటాం. ఇంకా లోపల వినికిడికి సంబంధించిన నరాలు అవి ఉండే ఏరియాని, బ్యాలెన్స్ ఆర్గన్స్ ఉండేదాన్ని ఇన్నర్ ఇయర్ అని అంటాం. సో మీరు వేసే ఏ డ్రాప్స్ అయినా కానీ ఈ కర్ణబేరికి బయట వైపు గనక ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మీకు పెయిన్ వస్తే దానికి మాత్రమే ఈ ఇయర్ డ్రాప్స్ అన్నవి వర్క్ అవుతాయి. అట్లా కాకుండా ఒకవేళ మన కర్ణబేరి వెనకాల అంటే మిడిల్ ఇయర్ లో గనక ఏదైనా ప్రాబ్లం కనుక ఉండి మనకి చెవు నొప్పి కనుక ఎరేజ్ అవుతే గనక అలాంటి కేసెస్ లో ఈ ఇయర్ డ్రాప్స్ అన్నవి పనిచేయవు. ఈ కర్ణబేరు వెనకాల ఎట్లా వస్తుంది డాక్టర్ గారు, మరి దానికి ఎలా అని అడుగుతారు. సో కర్ణబేరు వెనకాల వచ్చే నొప్పికి గాను పలు కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి, మనకి జలుబు చేసిన తర్వాత ముక్కు ద్వారా ఇన్ఫెక్షన్ చెవులోకి వెళ్ళడం వల్ల వచ్చే నొప్పి కావచ్చు, లేదా వేరే ఇన్ఫెక్షన్ చెవులోనే ఇన్ఫెక్షన్ ఆరిజిన్ అయి ఉండొచ్చు, లేకపోతే లోపల చిన్న గడ్డలు లాంటివి ఉండొచ్చు. ఇట్లా మల్టిపుల్ రీజన్స్, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ వల్ల అవడం వల్ల, ఇలా చాలా కారణాల వల్ల మనకి మధ్య చెవు భాగంలో నొప్పి అన్నది రావచ్చు. వీటికి ఏ ప్రాబ్లం అయితే ఉందో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ అన్నది వస్తుంది. సో మనం అర్జెంట్ గా ఎప్పుడు ఎట్లాగా రెడ్ ఫ్లాగ్స్ అంటాం అనమాట, ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, కలవాలి డాక్టర్ని అని అంటే గనక, సో మీకు నొప్పి వచ్చింది, చెవులో బాగా నొప్పి వచ్చింది, దాంతో పాటు చెవులోంచి చీములాగా కారుతోంది, నెక్స్ట్ లేదా బ్లడ్ మిక్స్ వచ్చి చీములాగా వస్తోంది, ఇలాంటి కండిషన్ ఉన్నా, లేదంటే ఈ చెవులో నొప్పితో పాటు బాగా ఫీవర్ లాంటిది ఏమైనా ఉన్నా కానీ, లేదా చెవు నొప్పితో పాటు సడన్ గా కళ్ళు తిరగడం, వినికిడి తగ్గిపోయినట్టు అనిపించడం, లేదా మన చెవు వెనకాల మనం పట్టుకుంటే గనక ఎముకలాగా గట్టిగా తగులుతుంది. ఈ రీజన్ ఎప్పుడు ఇట్లా గట్టిగా అనిపించాలన్నమాట. అలా కాకుండా అక్కడ ఏదన్నా ఎరుపు ఉండి చర్మము లేదా వాపులాగా ఏర్పడి మెత్తగా అయినా గానీ ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా మనం డాక్టర్ని వెంటనే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి రిఫర్డ్ పెయిన్ అంటే చెవు లోపల ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ లో ఉన్న ప్రాబ్లం వల్ల చెవులో కూడా నొప్పి తెలియచ్చు. సో మొదటి ఏంటిది అని అంటే టిఎం జాయింట్, అంటే టెంపరో మాండిబులర్ జాయింట్, అంటే మన దవడ ఎముక చెవు ఉండే ఎముకకి సంబంధించిన మధ్యలో ఉండే జాయింట్ ని టిఎం జాయింట్ అని అంటాం. అక్కడ గనక ఏమైనా ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్ లాంటిది అరైజ్ అయినా, లేకపోతే రాత్రిపూట మనం పళ్ళు కొరుకుతుంటారు గట్టిగా, అట్లాంటప్పుడు కూడా మనకి చెవులో నొప్పి అన్నది రావచ్చు. అండ్ ఇంకొకటి, మనకి థ్రోట్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి పెయిన్ అన్నది మనకి చెవులో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెవు నొప్పి, చెవులో ప్రాబ్లం అంటే ఫస్ట్ ఇమీడియట్ గా డ్రాప్స్ వేసేసుకొని లేకపోతే కాపడం పెట్టుకొని ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ వీటి వల్ల రిలీఫ్ రాలేదు అని అంటే కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవడం మంచిది. ఎందుకనంటే ఇయర్ డ్రాప్స్ అన్నవి ఓన్లీ ఔటర్ ఇయర్ అంటే బయట చెవు భాగంలో ఉన్న ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి మాత్రమే వర్క్ అవుతాయి. అట్లా కాకుండా పెయిన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కడ ఎరేజ్ అవుతుంది అన్నది చూడాలి. మన ఏషియన్ ఈఎన్టీలో ఇక్కడుందో అక్కడుందో అని గెస్ వర్క్ లాగా కాకుండా ప్రాబ్లం ఎక్కడ ఉంది అని స్పెసిఫిక్ గా మనం చెక్ చేసి, లైక్ వీ హ్యావ్ మైక్రోస్కోప్ తోటి అండ్ ఆల్సో ఎండోస్కోప్ తోటి ఇయర్ ఎగ్జామినేషన్ చేసి స్పెసిఫిక్ గా ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. దాంతో పాటు బేసిక్ ఆడియాలజీ టెస్ట్లు ఉంటాయి వినికిడికి సంబంధించి, ఏ ఇన్ఫెక్షన్స్ అరైజ్ అయినప్పుడు వినికిడి ఎంత తగ్గింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి. సో అండ్ ఆల్సో తల తిరగడం మొదలైంది అని అంటే ఈ ప్రాబ్లం తో పాటు అది ఎందుకు జరుగుతుంది, ఇలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఏషియన్ ఈఎన్టీలో ఉన్నాయి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏషియన్ ఈఎన్టీని మర్చిపోకండి.